అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ యాక్ట్స్ 18వ అధ్యాయం 9వ వచనం నుంచి నాతో కలిసి అందరూ చెప్పండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా నుండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నేను నీకు తోడయ్యున్నాను గనుక ఎవడును నీ మీదకి రాడు. ఈ పట్టణములో నాకు బహుజన సమూహం ఉన్నదని పౌలుతో చెప్పగా 11వ వచనం నెక్స్ట్ వర్స్, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద అందరూ చెప్పాలి 6 నెలలు అక్కడ ఉండెను. గడిచిన దినాల్లో పౌలు వారు ఎక్కడెక్కడి నుంచి తన సువార్త దండయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. ఒకసారి ఆలోచిస్తే ఫిలిప్పి పట్టణానికి వచ్చాడు. లూదియా హృదయం అక్కడ తెరవబడింది. ఫిలిప్పి పట్టణం నుండి థెసలోనియ పట్టణానికి వచ్చాడు. అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు. థెసలోనియ పట్టణం నుండి బెరయా ప్రాంతానికి వచ్చాడు. బెరయా ప్రాంతంలో కొన్ని దినాలు అక్కడ సేవ చేశాడు. అక్కడ సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు బెరయా నుండి ఏథెన్సు చెప్పాలి, ఏథెన్సులో ఉన్న విచిత్రం ఏంటంటే, ఆ ఏథెన్స్ పట్టణంలో ఉండే జనాభా 8,000. ఆ పట్టణంలో ఉన్న దేవాలయాలు ఎన్ని? 32,000. చూడండి, ఒక్కొక్కరికి 4 దేవాలయాలు, 8 4 32. జనమేమో 8,000, అక్కడ ఉన్నటువంటి గుళ్ళేమో 32,000. సో అయినా ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ప్రసంగం పౌలు గారు ఆ స్థలంలో ఇచ్చారు. అపోస్తులైన పౌలు గారు అందించిన ప్రతి వర్తమానం నో డౌట్ శ్రేష్టమైనదే. అయితే ఈ ప్రసంగాలన్నిటికీ కిరీటం లాంటిది. సమస్త జాతుల ప్రజలకు చెందిన అద్భుతమైన సందేశం ఏథెన్స్ పట్టణంలో ఇచ్చాడు. ఎందుకంటే ఏథెన్స్ పట్టణం మామూలు పట్టణం కాదు, అది జ్ఞానులు ఉండేటువంటి పట్టణం. సోక్రటీస్ అనే పేరు మీరు వినుంటారు కదా, అరిస్టాటిల్ అనే పేరు మీరు వినలేదా? సరే, ఇప్పుడు విన్నారు కదా. సోక్రటీస్, అరిస్టాటిల్, ఈ మహా గొప్ప మేధావులు, తత్వవేత్తలంతా ఏథెన్స్ పట్టణానికి చెందినటువంటి వాళ్ళు. అలాంటి జ్ఞానుల మధ్య దేవుని వాక్యం ప్రకటించి ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడంటే అంత అద్భుతమైన వాక్శక్తి కలిగిన వాడు అపోస్తులైనటువంటి పౌలు వారు. రైట్, అక్కడ కొన్ని శ్రమలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏథెన్స్ నుండి సేవ బాగా జరుగుతుంది అనుకునే లోపు సమస్యలు వచ్చాయి. ఏథెన్స్ నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణ చరిత్ర లాస్ట్ టైం బహుశా ఒక 3 పాఠాల క్రితమేమో నేను మీతో పంచుకున్నాను. కొరింథీ పట్టణాన్ని గురించి చెప్పేటప్పుడు ఓ కీడు వెనుక దేవుడు దాచిన మేలని ఆ వర్తమానం ఇచ్చేటప్పుడు కొరింథీ పట్టణ వివరాలు చెప్పాను. అసలు ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో అత్యంత నీచమైన, హేయమైన, దుర్మార్గపు కార్యక్రమాలు చేసే ప్రాంతం ఏదంటే కొరింథీ ప్రాంతం. ఒక నానుడు ఉండేదని కూడా నేను గతంలో చెప్పాను. ఏంటో తెలుసా? ఒక సేవకుడు కొరింథీ ప్రాంతంలో సేవ చేసి సంఘాన్ని కట్టగలిగాడంటే ఇక ప్రపంచంలో ఎక్కడైనా దేవుని వాక్యం ప్రకటించగలడంట, ఎక్కడైనా సంఘం కట్టగలడంట. కొరింథీలో ప్రజలను మార్చాడంటే ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలను మార్చగలడంట. అంటే ఆ కొరింథీ పట్టణస్థులు అంత మంచోళ్ళని అర్థం. నేను ఎప్పుడూ చెప్తా కదా, ఒక మనిషికి మంచితనం నేర్పే స్థలం ఏది? దేవుని మందిరం. ప్రపంచంలో ఎక్కడ ఒక మనిషికి క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని నేర్పరం. చదువును నేర్పే పాఠశాలలు చాలా ఉంటాయి, కానీ మనిషికి సంస్కారాన్ని నేర్పే ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరమే. కానీ ఈ కొరింథీ ప్రాంతంలో 2 మందిరాలు ఉన్నాయి. కొండ మీద ఎఫ్రోదిత్ అనే ఒక మందిరం, ఒక దేవతా మందిరం.
కొండ దిగువన ఇంకొక మందిరం ఉండేదని చెప్పాను. దాని పేరు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. పుణ్యాత్ములారా, అపోల్లో. అపోల్లో అపోల్లో దేవత ఆ కొండ దిగువన ఉండేది. ఎఫ్రోదిత్ అనే దేవత కొండ మీద ఉండేది. ఈ ఎఫ్రోదిత్ అనే దేవతని, ఇక నేను ఆ వివరాలు చెప్పలేను, దరిద్రం. కామదేవత అనే పేరు ఆ దేవతకున్న పేరు. ఆ దేవాలయం చుట్టూతో వేశ్యలు ఉండేవాళ్ళు. విచిత్రం, ఆ దేవత కటాక్షం కలగాలంటే ఎక్కువగా సురాపానం అంటే మద్యపానం చేసి ఆ చుట్టూతో ఉన్న ఎంత ఎక్కువ మంది ఈ తప్పుడు కార్యక్రమం చేస్తే అంతగా దేవత కనికరం దిగొచ్చేదని విచ్చలవిడిగా చేస్తూ ఉండేవాడు. కిందేమో అపోల్లో. అపోల్లో అనే దేవత పేరు మీరు యూట్యూబ్లో చూస్తారు. ఒక నేకెడ్ మ్యాన్, ఒక మనుషుడు దిగంబరిగా ఉన్న ఫోటో ఉంటుంది. ఈ దేవాలయం దగ్గర ఏంటంటే నీచం, పురుషులతో పురుషులు అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. చూడండి, ఎంత దిగజారిన పట్టణం కొరింథీ పట్టణం. అలాంటి పట్టణాన్ని మార్చడానికి పౌలు గారి కంటే ముందు అకులా ప్రిస్కిల్లాని పంపించాడు. ఆ తర్వాత పౌలు గారిని పంపించాడు. సువార్త చక్కగా జరుగుతుంది. దేవుని వాక్యం ప్రజలకు ప్రకటిస్తా, అయ్యా ఈ వేశ్యాతనం తప్పు, ఇది మంచి మాట చెడ్డ మాట, ఇది హేయమైన కార్యం అయ్యా, పురుషులు ఏంటిది, ఏంటి త్రాగుడు, దేవుని దగ్గరకు వచ్చి ఎలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తారా, ఇది తప్పు, ఇది సత్యం, ఈయన జీవం కలిగిన దేవుడు, ఈయన నమ్ముకోండని ఈ దేవుని మాటలు ప్రకటించారు. మిమ్మల్ని అడుగుతా, ఈ మాటలు ప్రకటించడం తప్ప ఒప్ప? మంచే కదా. ఒరే సిగరెట్ తాగొద్దురా అన్నాడు, మంచిగా తప్పు, మంచిగా చెడు మాట. ఒరే మందు తాగొద్దురా అన్నాడు, ఇట్లా జీవితం పాడు చేసుకోవద్దురా, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు, యేసు ప్రభును, ఇట్లా నీతి కలిగిన మాటలు చెప్పారు. ఈ నీతి కలిగిన మాటలు చెప్తే అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, కొరింథీ పట్టణస్థులు పౌలు మీద ఎదురాడి దూషించారంట. ఏం చేశారు? ఎదురాడి దూషించారట. ఎప్పుడైతే ఎదురాడి దూషించారో, కారణం మనకు తెలీదు, పౌలు గారి ఇంటికి వచ్చాడు, తనున్న గదికి వచ్చాడు. రాయబడిన మాట ఏంటంటే, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు పౌలుకు ప్రత్యక్షమై, పౌలా భయపడకో, నేను నీకు తోడై ఉన్నా, నువ్వు మౌనంగా ఉండక మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నా, నీకు హాని చేయటానికి ఎవ్వడూ నీ మీదకి రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది అని పౌలు వారితో దేవుడు మాట్లాడాడు. సందర్భం ఏంటో మనకు తెలియదు, కానీ మెట్టుకు పౌలు భయపడ్డాడు. అక్కడ భయపడ్డాడు. ఏథెన్స్కి వెళ్ళాను, ఇలా జరిగింది. అంతకు మునుపు థెస్సలోనియాకి వెళ్ళాను, బెరయాకి వెళ్ళాను, ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాను. ఫిలిప్పీ ప్రాంతంలో చెరసాల్లో వేసి నన్ను విపరీతంగా కొట్టారు. అంతకు మునుపు లుస్త్రాలో ఎంత భయంకరంగా నన్ను హింసించారు. ఇక్కడ కూడా ఈ కొరింథీ పట్టణస్థులు ఎంత దుర్మార్గానికైనా దిగజారుతారు, వీళ్ళు నా మీద దాడి చేస్తారు అని అనుకున్నాడో ఏమో. మొత్తానికి పౌలు భయపడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? కొరింథీ పట్టణంలో ఉన్న పౌలు భయపడితే, పౌలు హృదయములో జరుగుతున్న ఆ అలజడి ఆకాశమందలి దేవుడు పసిగట్టాడు. ఆకాశమందలి దేవుడు ఎరిగి, ఆ రాత్రి నిద్రపోతూ ఉంటుండగా దర్శనంలో దేవుడు ప్రత్యక్షమై, పౌలా భయపడ్డావు కదూ, భయపడకు, నువ్వు మౌనంగా ఉండక మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నా, ఈ పట్టణంలో ఎవ్వడూ నీ మీదకి రాడు, బహుజనాన్ని నువ్వు నా తట్టు త్రిప్పబోతున్నావు, ధైర్యంగా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో అని ఆ రాత్రి వేళ పౌలయ్యతో దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్తా. మన చుట్టూతో ఉన్న ప్రజలు మన బాహ్య రూపాన్ని చూడగలుగుతారు, కానీ మన దేవుడు ఎవరో తెలుసా? హృదయములోకి తొంగి చూడగలిగిన మనసున్న గొప్ప దేవుడు ఆయన. హృదయములోకి తొంగి చూసే దేవుడు. మనం సమాజంలో బ్రతికేటప్పుడు ఏదో సామెత ఉంది కదా,
మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకొని తిరగలేం. గుండెల్లో దుఃఖం ఉందని నలుగురు చూసేటట్లుగా ఏడవలేం. ఎంత బాధ ఉన్నా, ఒకవేళ బస్సులోనే ప్రయాణమే వెళ్తున్నాం, గుండెల్లో ఏదో బాధ ఉంది, ఇక తట్టుకోలేకపోతుంది గుండె, ఇక ఏడుస్తూ ఉన్నాం. ఏడ్చేటప్పుడు పెద్దగా వే అని ఏడుస్తామా? చెప్పండి అమ్మా. నోట్లో గుడ్డ పెట్టుకొని కుమిలి కుమిలి లోపట ఏడుస్తామా? ఈలోపు తెలిసిన ఆయన కనపడ్డాడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటంతో ఏమంటారు మీరు? ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా అని అంటారు. వెంటనే ఆయన అంటాడు మీరు బాగున్నారా అంటాడు. ఏమంటారు మీరు? చాలా బాగున్నామండి. ఆయన ఏమనుకుంటాడో తెలుసా? అబ్బా ఎంత సంతోషంగా ఉన్నాడు ఈ మనిషి, అబ్బా ఎంత ఆనందం. నాకు తెలిసి ఈ భూమి మీద బాధలు లేనోడు ఈ పురుషోత్తం గారేననుకుంటా, ఈ భూమి మీద బాధలు లేనోడు ఈ కిషోర్ గారు అనుకుంటా, ఈ భూమి మీద బాధలు లేనోడు ఈ ఎవినేజర్ గారేననుకుంటా. చూడు, ఎప్పుడు చూసిన కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నవ్వుతూ ఉంటాడు. అసలు మొఖంలో చిరునవ్వు. అంటే ఎంత సుఖంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో. దైవజనమా, బయట ప్రజలు నీ బాహ్య రూపాన్ని చూస్తారు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ హృదయములోకి తొంగి చూడగలిగిన మనసున్న మహా గొప్ప దేవుడు. భయపడ్డావు కదా పౌలా? భయపడ్డావు కదా నాకేదో జరగబోతుందని, నాకేదో జరగబోతున్నట్లు కలవరపడ్డావు కదా. భయపడకు. దైవజనమా, ఈ దేవుడు హృదయంలోకి తొంగి చూచేవాడు. చూడండి ఆ మాట ఒకసారి. కీర్తనల గ్రంథం మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయం సామ్స్ 31వ అధ్యాయం 7వ చరణం 31st 7th verse. నాతో కలిసి అందరూ చెప్పండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ఏం కనిపెట్టాడంట? చెప్పాలి. ఏం కనిపెట్టాడంట? అమ్మ చెప్పాలి. ఏం కనిపెట్టాడంట? కొంచెం గట్టిగా చెప్పాలి. శరీరానికి బాధ కలిగింది అనుకోండి, ఎవరైనా పసికట్టగలుగుతారు. అరే దెబ్బ తగిలినట్లుందే చేతికి, అరే కాలుకు దెబ్బ తగిలినట్లుందే, అరే తలకు గాయమైనట్టుంది. ఆ మధ్య ఒక ఆమెకి నుదుటి మీద దెబ్బ తగిలిందంట. ఏమా దెబ్బ తగిలిందని అంటే, రాత్రి అట్లా బయటికి వెళ్దామని వెళ్ళేటప్పుడు చీకట్లో కరెంటు సరిగ్గా లేక వెళ్ళి దర్వాజకు తగిలింది నా తలకాయ ఇట్లా దెబ్బ. వాస్తవంగా జరిగింది వేరంట. ఆ వేరేంటి, ఆ విషయాలు మనకొద్దు. విషయం ఒకటి అయితే చూడండి. ఇప్పుడు ఇంట్లో జరిగింది ఎట్లా జరిగింది అని అందరికీ చెప్పుకోలేరు కదా. సహజంగా స్త్రీ అంటేనే ఓర్పుకు ప్రతిరూపం, సహనానికి ప్రతిరూపం. నా భర్తని ఎట్లా ఎండగట్టేది? ఏదైనా లోపటే దిగమింకొంతగామని ఏదో చెప్పింది. దర్వాజా తగిలింది, గడప తగిలింది, పలాంది తగిలింది అని చెప్తారు. అయితే గమనించండి దైవజనమా, మనిషి ఆ బయట దెబ్బను చూస్తాడు, కానీ దేవుడు ఎవరో తెలుసా? ప్రాణ బాధలను కనిపెట్టగలిగినటువంటి దేవుడు. నిజమే. చూడు, కొన్నిసార్లు హృదయంలో బాధ పెట్టుకొని నిరాశతో నిస్పృహతతో నువ్వు మందిరానికి వస్తావు. ఏం బ్రతుకులే ఈ బ్రతుకు, నాది కూడా ఒక బ్రతికేనా? అసలు నాలాంటి దౌర్భాగ్యురాలు పుట్టాల్సిన అవసరం ఉందా? తల్లి కడుపులోనే చచ్చిపోతే పోయి ఉండేదే. అసలు ఈ వివాహం ఎందుకు నా బ్రతుకులో జరిగింది? ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందని నిరాశతో నిస్పృహతతో సర్వం కోల్పోయిన వ్యక్తిగా నువ్వు మందిరానికి వస్తావు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ రోజే నీవు అనుభవించిన బాధ అంతా దేవుడు ఎరిగినట్లుగా దైవ సేవకును నిలవబెట్టి నీతోనే దేవుడు మాట్లాడతాడు. ప్రభా, రాత్రి నీ నేర్చిన సంగతి నీకు ఎట్లా తెలిసింది? రాత్రి నిద్రపోకుండా జాగరణం చేస్తా పడక మీద ఇటు అటు డొర్లాడుతూ కన్నీళ్లు విడుస్తున్న సంగతి నీకు ఎట్లా తెలిసింది? నా పడకను కన్నీళ్లతో తడిపిన సంగతి నీకు ఎట్లా తెలిసింది? నా భర్తకు కూడా తెలియలేదే రాత్రి నేను ఏడ్చింది. నా ప్రక్కలో పండుకున్న నా పిల్లలకు కూడా తెలియలేదే నేను రాత్రి ఏడ్చింది. నా ప్రక్కనే పండుకున్న అమ్మకు తెలియలేదే, నాన్నకు తెలియలేదే,
నా చుట్టూతో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియలేదు. రాత్రి నేను కన్నీళ్లు గార్చిన సంగతి నీకెలా తెలిసింది ప్రభువా అంటే, దైవజనమా, నీ దేవుడు హృదయములోకి తొంగి చూసే దేవుడు, హృదయములోకి తొంగి చూసే దేవుడు. దావీదు అంటాడు, అయ్యా నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టావు. శరీరానికి కలిగిన బాధలు కాదు, శరీరానికి గాయం కలిగితే ఏ డాక్టర్ అయినా కనిపెట్టగలడు, ఏ వైద్యుడైనా కనిపెట్టగలడు, ఏ మనుషుడైనా దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలడు. దైవజనమా, ప్రాణానికి బాధ కలిగితే హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పగలిగిన ఒకే ఒక్క దేవుడు హృదయనాథుడైన యేసుక్రీస్తు ప్రభు. అసలు అక్కడ ఏం జరిగిందో బైబిల్లో స్పష్టంగా రాయబడలా, కానీ పౌలు భయపడుతున్నాడు. ఆ సంగతి ఆకాశమందలి దేవుడు ఎరిగాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమా, మీలో ఎవరైనా భయంతో ఈ స్థలానికి వచ్చారేమో, ఈ పిల్లల పరిస్థితి ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితులన్నీ ఒకవేళ నిన్ను అనుస్తూ ఉన్నాయేమో, ఓ దైవజనుడిగా చెప్తున్నాను, ఎక్కడ నువ్వు అణచబడతావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. ఎన్ని భయాలైనా నీ గుండెలను ఆవరించుగాక, ఎన్ని కలవరాలైనా నిన్ను ఆవరించుగాక. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను తప్పించే నీ భయ విముక్తి శిల, నీవు ఆరాధించేటువంటి దేవుడు. దావీదు దేవునికి ఒక చోట ఏమని పేరు పెడతారంటే, సెలహమ్మలేకోతు అని పేరు పెడతాడు. చెప్పండి కొంచెం గట్టిగా. సెలహమ్మలేకోతు అనే పేరుకున్న అర్థం ఏంటంటే భయ విముక్తి శిల. కీర్తనలో ఒక చోట అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను తప్పించి ఉన్నాడు అంటాడు. ఎన్ని భయాల్లో నుండి? ఒక భయం కాదు, 2 భయాలు కాదు, 3 భయాలు కాదు, 4 భయాలు కాదు. నా గుండెల్లో ఎన్ని భయాలు ఉన్నాయో వాటన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, ఏ భయంతో నువ్వు కూర్చొని వాక్యం వింటున్నా, ఒకవేళ గడిచిన రాత్రే ఏదో ఒక సమస్య గురించి ఆలోచించి పడకల మీద ఇటు అటు నిద్రపట్టుక కొట్లాడుతూ, నా ఒక్కదాని బ్రతికే ఎందుకు ఎట్లా అయింది, నా ఒక్కడి బ్రతికే ఎందుకు ఎట్లా అయింది, నా జీవితంలోనే ఎందుకు ఎట్లా జరిగిందని గడిచిన రాత్రి పౌలులాగా కుమిలి కుమిలి ఏడ్చి ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధికి వచ్చావేమో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకో, నేను నీకు తోడై ఉన్నా. భయపడకో, నేను నీకు తోడై ఉన్నా. ఏ భయంతో నువ్వు దైవ సన్నిధికి వచ్చినా, నిజంగా భూమి మీద మనం భయపడిన సంగతి ఆకాశమందలి దేవుడు పసిగడతాడా? నిశ్చయంగా ఆయన పసిగట్టే దేవుడు. నేను మరలా చెప్తున్నాను, నీ హృదయ వేదన భర్త పసిగట్టకపోవచ్చు, నీ ప్రక్కనే పడుకున్న కొడుకు కూతురు పసిగట్టకపోవచ్చు. నీవు ఆరాధించే దేవుడు హృదయములోకి తొంగి చూసే దేవుడు. బైబిల్లో ఒక మాట గుర్తుకు తెచ్చి తర్వాత విషయానికి వెళ్తాను. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం. అందరూ చూడండి. జెనసిస్ 26th చాప్టర్ 23rd 24th వర్స్. నాతో కలిసి. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 24వ వచన ప్రారంభం నేను చదువుతాను. ఒకసారి అందరు పెద్దగా చెప్పండి. ఆ రాత్రియే. ఇంకొంచెం పెద్దగా, ఆ రాత్రియే. ఏ రాత్రి కాదురా అంటే అంతకు మునుపు పగటిపూట ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఇస్సాకు ఎక్కడ బావులు తిరిగి తవ్వించిన బావి మాది వెళ్ళిపో. త్రవ్విందాక మౌనంగా ఉన్నారు. జలలు గల ఓటలు ఎప్పుడైతే పడ్డాయో బావి మాది అన్నారు. ఇప్పటికి 3 బావులు తవ్వాడు, తవ్వించిన ప్రతి బావి మాదే అన్నారు. ఇస్సాకు ఒంటరోడు అనుకుని ఉంటాడు,
మా నాన్న దినాల్లో ఇస్సాకు అనేవాడి బ్రతుకు ఎంత బాగుండేదో తెలుసా? మా నాన్నే కనుక ఉండుండట్టయితే ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేది కాదు. మా నాన్నే కనుక ఉన్నట్టయితే ఇలాంటి గతి నాకు వచ్చేది కాదు. ఒంటరినే కదా వీళ్ళందరూ తరుముతుంది, దిక్కులేనే కదా నన్ను తరుముతుంది. వాళ్ళకిలాగా వాళ్ళకి 12 మంది కొడుకులు, వీళ్ళకి 10 మంది కొడుకులు, వీళ్ళకి 20 మంది కొడుకులు. మా నాన్నకి నేను ఒక్కడిని ఒంటరోడిని కదా, ఒంటరోడిని కాబట్టే కదా వీళ్ళందరూ తరుగుతుంది అనుకొని ఉంటాడు. అబ్రామా, నువ్వు కూడా ఒక 12 మంది పిల్లలు కనపోతివే, నాకు కూడా ఒక 12 మంది అన్నదమ్ముళ్ళు ఉంటే సై అంటే సై అనేవాళ్ళు. వాళ్ళు సై అంటే ఇప్పుడు సుయ్య అనాల్సి వస్తుంది. ఏం చేయాలి పరిస్థితి? ఒంటరినే కదా వీళ్ళు దౌర్జన్యం చేస్తుంది అని అనుకొని ఆ రాత్రి బేర్షెబా ప్రాంతానికి వెళ్ళాడు. కలవరంతో పండుకున్నాడు. ఆయన కలవరంతో పండుకున్న సంగతి రెబెక్కమ్మకు కూడా తెలియకపోయి ఉండొచ్చు, చుట్టూతో ఉన్న పని వాళ్ళకి తొలగిపోయి ఉండొచ్చు. హృదయంలో జరుగుతున్న కలవరం ఆకాశమందల దేవుడు పసిగట్టి ఆ రాత్రియే దేవుడైన యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, ఇస్సాకా భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆ రాత్రి అది సమయం కంటే కూడా, సమయాన్ని సూచించే మాట అనే కంటే కూడా వాళ్ళ స్థితిని సూచించేటువంటి మాట. ఇస్సాకు దగ్గర ఆ రాత్రి, పౌలు దగ్గర కూడా ఆ రాత్రి. అంటే అంత గాఢాంధకారపు స్థితి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజన్మ, నీ జీవితంలో కూడా గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్న బాధను తొంగి చూసి ఈరోజు మరొక్కసారి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏ భయంతో నువ్వు వచ్చినా, ఏ కలవరంతో నువ్వు వచ్చినా, ఏ కన్నీళ్లతో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నా, నీవు ఆరాధించే నీ దేవుడు నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నిశ్చయంగా దేవుడు తప్పించునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఈరోజు దేన్ని బట్టి నువ్వు భయపడ్డావో రేపటి దినాన దాన్ని బట్టి నువ్వు ప్రభుని స్తుతించేటట్లుగా ఒక భీకర కార్యం తన మహిమ కొరకు దేవుడు చేయునుగాక. భయపడకు అన్నాడు కదా, అంటాడు ఇక్కడ. భయపడక నువ్వు మాట్లాడు, మౌనంగా ఉండక నువ్వు మాట్లాడు, నన్ను కూర్చి నువ్వు మాట్లాడు, ఈ ప్రజలకు నువ్వు చెప్తానే ఉండు. దైవజనమా, కొన్నిసార్లు గుండెల్లో ఉన్న భయం ఏం చేస్తుందో తెలుసా? మాట్లాడనీయకుండా చేస్తుంది. వీళ్ళు నన్ను ఏం చేస్తారోనని భయపడుతున్నాడు. దేవుడు అంటాడు, మౌనముగా నుండక మాట్లాడు. మీ అందరితో నేను చెప్పే మాట, ఏథెన్సు పట్టణంలో పౌలు నుంచినట్లుగా అలాంటి భీకరమైన వాతావరణాలు నిండుకున్న ప్రాంతంలో కూడా ప్రభు మనలో నుంచాడు. నువ్వు పనిచేస్తున్న ప్రతి చోట నీ ప్రభువును గురించి రోజుకొచ్చి కనీసం ఒక్క మాట అయినా నీ తోటోళ్ళతో నువ్వు మాట్లాడాలి. వీళ్ళు మారతారా? అమ్మో, నేను చెప్తే వింటారా? నేను చెప్తే ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో అని భయపడుతూ నీ నోటిని మౌనంగా ఉంచుకోకు. నీ చుట్టూతో ఉన్న స్నేహితులతో కానీ, నువ్వు బ్రతుకుతున్న చోట కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక్క మాట అయినా నీ ప్రభువును గూర్చి నువ్వు మాట్లాడు. ఆయనను గూర్చి సాక్ష్యం చెప్పే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. వీళ్ళు మారలేండి అని అనుకోవద్దు. ఏమండి, మనం ఒకప్పుడు మంచివాళ్ళమా ఏంటి? నీకు కూడా ఆ డిగ్రీ, నేను అనుకుంటా నీకు కూడా ఊర్లో ఆ డిగ్రీ పొందుకొని ఉంటావు. ఏమైనా తెలుసా, ఊరిలో ఎవరైనా మారతారేమో కానీ ఈ మనిషి మారదో. అమ్మ, మిమ్మల్ని కూడా అని ఉంటారు, రోమన్ క్యాథలిక్ అంటే మామూలా? ఎస్, దేవుని కృప, మంచి సంస్థ రోమన్ క్యాథలిక్. అమ్మో, వీళ్ళు మారరండి అని డెఫినెట్గా మనల్ని చూసి కూడా కొంతమంది అనుకొని ఉంటారు. దేవుడు మనలను మార్చలేదా? మనలను మార్చిన దేవుడే ఆ కఠినాత్ములను కూడా తప్పకుండా దేవుడు మారుస్తాడు. దేవుణ్ణి ఎరగని అన్యులు ఎవరైనా నీకు ఫోన్ చేస్తే మాట ముగింపులో కనీసం ఒక్క మాట అయినా యేసయ్యను గూర్చి మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉండొద్దు. రెండవది, అన్యులకి ప్రకటించాలి. రెండవది, నామకార్థులు ఎక్కువ ఉన్నారు. యేసు ప్రభు తెలుసు కానీ ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు లేని క్రైస్తవులు ఎక్కువ. ఏ క్రైస్తవులు? పేరు క్రైస్తవులే. నేను ఎప్పుడూ చెప్తా కదా,
టీచర్ దగ్గర చదువు ఉన్నట్లుగా, లాయర్ దగ్గర న్యాయం ఉన్నట్లుగా, డాక్టర్ దగ్గర వైద్యం ఉన్నట్లుగా, ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉన్నట్లుగా క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రైస్తవుడిలో క్రీస్తు ఉండాలి. ఈ కాలంలో ఎక్కువ శాతం ఏ క్రైస్తవులు తెలుసా? క్రీస్తు లేని క్రైస్తవులు. నేతి బీరకాయలో ఖాళీ పూర్తి చేయండి, నెయ్యి ఉందా? 1 కిలో తీసుకురా తల్లి అయితే మాకు. ఏమినేదిరన్నా, నేతి బీరకాయలో నెయ్యి ఉందనేది ఎంత వాస్తవమో, కొంతమంది క్రైస్తవుల్లో క్రీస్తున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. నా చిన్నతనంలో ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం. అప్పుడే ఆకలితో భోజనానికి వచ్చాం. అమ్మా ఏం కూర అన్నాం. పాలకూర వండేనయ్యా అంది. పల్లెటూళ్ళల్లో ఆకుకూరలు తిన్న జ్ఞాపకాలు చాలా తక్కువ. ఆ రోజుల్లో సహజంగా ఈ ఆకుకూరలు కానీ, బీరకాయ కానీ, బెండకాయ కానీ, దొండకాయ కానీ సహజంగా ఎవరికి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో చెప్పండి? దానికి ఒక టైటిల్, పేషెంట్ల ఫుడ్ ఇది కదా, రోగిష్ఠుల ఫుడ్డు. అయ్యా పాలకూర వండాను అయ్యా అంది. నేనేమనుకున్నాను తెలుసా? అబ్బా అమ్మ పాలకూర అంట పాలు పోసి ఎంత బాగా చేసిందో, మనం ఎప్పుడూ తినలేదే దునియాలో అని అనుకొని మొహం పైన కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చున్నాం. అన్నం వేసుకొచ్చింది. అన్నం లేదో పచ్చిగా ఉన్న ఏదో ఆకులు వేసుకొచ్చింది. నేను అన్న, అమ్మ ఇదొద్దు చెప్పాలి అందరూ, ఇదొద్దు అందరూ చెప్పాలి, ఇదొద్దు పాలకూర తీసుకురా అన్నాను. మా అమ్మంది, ఏసే కదయ్యా పాలకూర. నేనన్నా, ఇది పాలకూర అయితే దీనిలో పాలై. ఆ తల్లి అంది, దాని పేరు పాలకూరే కానీ అయ్యా పాలుండో. పాలు లేని పాలకూర. క్రీస్తు లేని క్రైస్తవులు, పేరు క్రైస్తవులే తాగుబోతు, పేరు క్రైస్తవుడే తిరుగుబోతు, పేరు క్రైస్తవురాలే గయ్యాలి, పేరుకు క్రైస్తవులే పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరిగేవాళ్ళు. దైవజనమ వీళ్ళు మారతారా అని అనుకోవద్దు. మౌనంగా ఉండక నువ్వు మాట్లాడే వ్యక్తివై ఉండాలి. ఈరోజు కాకపోయినా రేపైనా. నేను ఒక మాట చెప్పంటారా? సువార్త విత్తనం శాశ్వతమైన బీజం కలిగింది. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా మరుసటి రోజు కాకపోయినా ఏ రోజుకైనా వాక్య విత్తనం ఫలిస్తుంది. ఆమేన్. లోకంలో ఉన్న విత్తనాలకు కుళ్ళు వస్తుందేమో చూడండి. లోకంలో పత్తి విత్తనం, మిరప విత్తనం, వేప విత్తనం, ఈ విత్తనాలకు కుళ్ళు వస్తుందేమో కానీ వాక్యపు విత్తనానికి కుళ్ళుండదు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఏ రోజుకైనా వాక్యం వాళ్ళను దర్శిస్తుంది. వీళ్ళు మారతారా, వాళ్ళు మారతారా? నీకు నీవే సెల్ఫ్ గోల్ వేసుకొని మౌనంగా ఉండొద్దు. ప్రభు అంటాడు, మౌనముగా నుండక. ఈరోజు వచ్చి దైవ సన్నిధికి వచ్చిన మీరు కూడా తీర్మానం చేసుకోండి. మీ ఇంటికి ఎవ్వరు వచ్చినా ఆత్మీయతను గురించి కనీసం ఒక్క వాక్యపు విత్తనమైన వాళ్ళ హృదయములు వేసి దైవ సన్నిధిలో నుంచి మనం పంపించుదుం గాక. అపోస్తులైన పౌలు గారితో మాట్లాడినట్లుగానే దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడతారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెహెజ్కేలు అందరూ నాతో కలిసి, ఏం తమ్ముడది? నాతో కలిసి చెప్పండి. వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఏమంట ఆగు చిన్న, మళ్ళా ఏమంటాడు? వారు వినినను, అందరూ చెప్పాలి, వారు వినినను వినకపోయినను నువ్వు ప్రకటించు. వాళ్ళు వింటున్నారా లేదా అది అప్రస్తుతం. అట్లాగని చెప్పి ఏదో దేవుడు చెప్పమన్నాడని చెప్పి బడబడ ఆడికి ఏం అర్థం కాకుండా చెప్పి అంత అయిపోయిన తర్వాత యేసునామంలో అడుగుతున్నాం తండ్రి అని అనొద్దు. అది సమయోచితంగా ప్రకటించాలి. అయితే ఒకటి, వాడు అంగీకరిస్తాడా అంగీకరించడా అది తర్వాత. ప్రకటించటం మన బాధ్యత. యేసయ్యకి మహిమ కలుగును గాక. వారు వినినను వినకపోయినను నువ్వు ప్రకటించాలి. 6వ వచనం,
ప్రకటించాలి పెద్దగా. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నీవు నివసించుచున్నావు. 7వ వచనం, అయినను ఆ జనములకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకు. వారు తిరుగుబాటు చేయువారు గనుక, మరొక్కసారి చూడండి, తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజెప్పవలెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. 6వ వచనంలో భలే చక్కటి మాట చెప్తాడు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్ల మధ్య, ముండ్ల తుప్పల మధ్య, తేళ్ల మధ్య సంచరిస్తున్నావు. మీరు అనుకోవచ్చు, ఈయనకి బ్రహ్మజండ్లు చెట్ల మధ్య ఏం పని, అక్కడ ఎందుకు తిరుగుతున్నాడు? చూడండి, ముండ్ల తుప్పల మధ్యలో ఎందుకు తిరుగుతున్నాడు, తేళ్ల మధ్య ఎందుకు తిరుగుతున్నాడు? అట్లాగని చెట్ల మధ్య తిరుగుతున్నాడు అని కాదు. ఆ ప్రజలే తేళ్ళు లాంటి వాళ్ళు, విన్నారా? ఆ ప్రజలే బ్రహ్మజీవుడు చెట్లు లాంటి వాళ్ళు, ముండ్ల తుప్పలు లాంటి వాళ్ళు. మీరు ఎరుగుదురు కదా, ముండ్ల చెట్టుకి ఏముంటాయి చెప్పాలి, తేలికేముంటుంది? ఇప్పుడు తేలిక దగ్గరికి వెళ్ళి వాక్యం ప్రకటించామనుకోండి, వాక్యం అని ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు దేవుడిని దీవించగాక అంటదా? ఏం చేస్తుంది చెప్పండి? ఇట్లాంటి ప్రజలు నీ చుట్టూతా ఉంటారు, ఒప్పుకోరు, అంగీకరించరు. కానీ నీతో చెప్పే మాట, వారు వినినా వినకపోయినా నువ్వు వాళ్ళను కూర్చి వాళ్ళకు నువ్వు ప్రకటిస్తానే ఉండు. దైవజనమా, యేసయ్య నీతిని, యేసయ్య న్యాయాన్ని, యేసయ్య పవిత్రతను నీ కన్నులు ఏవి చూసాయో, నీ చెవులు ఏవి విన్నాయో, యేసయ్యలో నువ్వు ఏవి అనుభవించావో, యేసయ్యలో నువ్వు అనుభవించిన దాన్ని ప్రతి దినం మానక నీ చుట్టూతో ఉన్న ప్రజలకు నువ్వు చాటి చెప్పే వ్యక్తిగా ఉందువుగాక. చప్పట కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరొకసారి హల్లెలూయా. మానక మనం అలా చాటి చెప్పాలి. పౌలు గారితో అంటాడు, నువ్వు మౌనముగా ఉండక మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండక మాట్లాడు, నువ్వు మాట్లాడుతూనే ఉండవు, నేను కార్యం చేస్తాను. అలా మాట్లాడటాన్ని బట్టి ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఇందాక చెప్పే కదా, దేవాలయం దగ్గరే ఎంత నీచమైన కార్యాలు జరుగుతూ ఉంటే ఇక సాధారణంగా లోకంలో పరిస్థితి ఆ ప్రాంతంలో ఎంత దారుణంగా ఉంటుందో చెప్పండి. ఇక్కడ ఒక మాట, అపోల్లో దేవత దగ్గరికి వెళ్ళి పాడు పని చేసే ప్రజలు పాడు పని చేయటానికి వెళ్తా ఉంటే అదేం బుద్ధి లేని పనిరా, ఇది దేవుని నైతిక విలువకు విరుద్ధోరా, ఇదేమి నీతి బాలి పోవద్దురా అని అపోల్లో దేవత దగ్గరికి వెళ్తుంటే ఎదురాట్లా. విన్నారా? ఎఫ్రొదితు దేవత దగ్గర ఇంత నీచమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఒరే దేవుడి దగ్గర ఈ నీచమైన కార్యక్రమాలు జరగటం ఏంట్రా, ఈ నీతి లేని పని చేయొద్దురా అని ఆ కార్యక్రమం చేయటానికి ప్రజలు వెళ్తుంటే ఎదురాట్లా. అట్లా చేయకూడదురా బాబు, నీతిగా బ్రతకండిరా నాయన, యథార్థంగా బ్రతకండిరా అని నీతి మాటలు చెప్తూ ఉంటే ఎదురాడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఈ మధ్య చాలా చోట్ల గ్రామాల్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు, మా గ్రామంలోకి క్రైస్తవులు రాకూడదు, తాగుబోతులు రావచ్చు, తిరుగుబోతులు రావచ్చు, గంజాయి బ్యాచ్ రావచ్చు, బ్లేడ్ బ్యాచ్ రావచ్చు. విన్నారా? చిన్నిళ్ళు పెద్దలు ఈ సరిపోకుండా మధ్యలో ఇల్లు పెట్టుకునేవాడు రావచ్చు, పేకాట ఆడేవాడు రావచ్చు, జోదం ఆడేవాడు రావచ్చు, ఇంకోటి ఏదో ఉంది కదా ఇప్పుడు, అసలు IPL, యేసు నామములో ఆ దురాత్మ నశించును గాక. ఏది? IPL చూస్తా బెట్టింగ్, ఈ దురాత్మ ప్రజల్లో నశించును గాక. బెట్టింగ్లు రాయుడు రావచ్చు, కోడి పందాలు ఆడేవాడు రావచ్చు, మళ్ళీ ఈ కోడి పందాలు లైవ్. వీళ్ళందరికీ లైసెన్స్ ఉంది, కానీ ఒరే తాగొద్దురా, నరకానికి వెళ్ళిపోతారు, వ్యభిచరించొద్దురా, పాతాళానికి వెళ్ళిపోతారని నీతి మాటలు చెప్పే క్రైస్తవులేమో లోపలికి రావద్దు అంటారు, తాగుబోతోళ్ళారా లోపలికి రని, తిరుగుబోతోళ్ళారా లోపలికి. ఎందుకు లోపలికి రమ్మని అంటున్నారో తెలుసు, వాళ్ళనే వాళ్ళ ఇళ్ళల్లో ఉండేది వాళ్ళే గనక. ఇప్పుడు వాళ్ళని రావద్దంటే ఊర్లు ఖాళీ అయిపోతాయి. చూడండి, సిగ్గులేని పని చేయటానికేం ప్రజలు భయపట్ల, సువార్తను ప్రకటించడానికి ఎందుకు మనం భయపడాలి? దేవుని నీతి కలిగిన మాటలు చెప్పడానికి ఎందుకు భయపడాలి? కొడతారా?
చంపుతారా? ఓ దైవజనుడు అంటాడు, నేను ప్రభు దగ్గర కోరుకునే శ్రేష్టమైన మరణాల్లో నా దృష్టిలో అతి శ్రేష్టమైన మరణం ఏంటో తెలుసా? యేసయ్య కొరకు హతసాక్షిగా మారటమే అతి శ్రేష్టమైన మరణం. అట్లాంటి సాగు వస్తే ధన్యతే కదండి. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలా. ఎందుకంటే మా కూతుర్లు ఏమైపోతారు, మా ఇంటి వాళ్ళు ఏమైపోతారు. యెహోవా ఈరే చూసుకునే యేసయ్య లేడా? ఇప్పుడు మనల్ని అమ్మానాన్ని చూసుకుంటేనే ఎంత టోలం అయ్యామా? యేసయ్య చూసుకోవటాన్ని బట్టి అయ్యామా? యెహోవా ఈరే. ఆ భక్తుడు ఏమంటాడో తెలుసా? అతి శ్రేష్టమైన మరణం క్రీస్తు కొరకు హతసాక్షిగా మారటం. యేసయ్యని ప్రకటించావు, తూవని ముఖమే దూసావు, ధన్యత. ఒక దెబ్బ కొట్టారు, ధన్యత. మన పిల్లలను కొట్టారు, వాళ్ళు చెప్పరు సాధారణంగా. నాకెట్టా తెలిసిందో తెలుసా? యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత ఒరే మనం అన్నకి చెప్పలేదురా, ఎవరో ఫోన్ చేసి చెప్పారంట, ఇజ్రాయేల్ అన్న, రాజు అన్న మిమ్మల్ని యూట్యూబ్లో పెట్టారన్నా అని చెప్పడంతో ఎక్కడ పెట్టారన్నా అని చూసుకున్నారంట. అయ్యయ్యో, అన్నకు తెలిసింది కదా మమ్మల్ని కొట్టిన సంగతే, మేము చెప్పకపోతే అన్న చూడక మునిపే చెప్పాలని పుణ్యాత్మలు అప్పుడు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే అయ్యో కొట్టారా, అయ్యో అట్టెట్ట జరిగింది, ఆడి పేరేంటో చెప్పండి. అల్లా మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? వాళ్ళతో అన్నమాట, చిన్నా మాకు లేని భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడురా. క్రీస్తు కొరకు గాయపరచబడటం అది దేవుడు ఒక మనిషికి ఇచ్చిన భాగ్యం. ఆయన పని కొరకు దెబ్బలు తినటం దేవుడిచ్చిన ధన్యత. శరీరమందు ఆ ముద్ర కలిగి బ్రతకటం ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన వరం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. వాళ్ళు వింటారా వినరా? మాటలాడక, మౌనముగా ఉండక మాట్లాడు. పౌలాను మాట్లాడు. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మాట్లాడేటప్పుడు ఇంకా భయపడతా ఉంటే ఏమంటాడో తెలుసా? చూడండి అన్నమాట. అపోస్తుల కార్యాలు ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు అందరు దీనికి సమాధానం చెప్పాలా. 18వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తుల కార్యాలు 10-11 వచనాలు. నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడునూ రాడు. ఆమేన్. మరొకసారి, నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు అంటాడు దేవుడు. పౌలు గారితో అంటాడు, పౌలా నాకేదైనా కీడు జరిగిద్దని భయపడుతున్నావేమో, నన్ను చంపేస్తారు అని భయపడుతున్నారేమో, నాకేదైనా జరుగుతుంది అని కలవరపడుతున్నారేమో. నేను నీకు తోడయ్యున్నాను గనుక నీకే కీడి కలగదు, ఎవడు నీకు హాని చేయటానికి నీ మీద రాడు. కారణం ఏంటంటే నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు పౌలు గారితో మాట్లాడుతున్నాడు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. పౌలుకు తోడయ్యున్న దేవుడే మనందరికీ తోడయ్యుండును గాక. పౌలుకు తోడయ్యున్న దేవుడే మనందరికీ తోడయ్యుండును గాక. మరొకసారి, పౌలుకు తోడయ్యున్న దేవుడే మనందరికీ తోడయ్యుండును గాక. దేవుడొక్కడు మనకు తోడయ్యుంటే, మరలా చెప్తాను, దేవుడొక్కడు మనకు తోడయ్యుంటే ఏ హాని కలగకుండా దేవుడే మనలను కాపాడతాడు. అందుకనే కూర్చున్నా లేచిన ప్రతి క్షణం ప్రభువును ఒక మాట అడగాలి, దేవా నేను వెళుతున్న పనిలో నాతో కూడా నువ్వు రావాలయ్యా, నీ సన్నిధి నాతో రావాలయ్యా, నీ ప్రసన్నత నాతో రావాలయ్యా. మీరు ఎరుగుదురు, సంసోనుకు దేవుడు తోడుగా ఉన్నంత కాలం విక్రమక్రియలు చేశాడు. ఒక మనిషి ఎలాంటి కార్యాలు చేయగలడా, ఔరా ఇది ఆశ్చర్యం కదా అనేటట్లుగా మానవ శక్తికి అతీతమైన కార్యాలు జరిగించాడు సంసోను. కారణం ఏంటో తెలుసా? సంసోనుకి ఎవరు తోడుగా ఉన్నారు? సంసోనుకు తోడుగా ఉన్న దేవుడే మనందరికీ తోడయ్యుండును గాక. అందుకని ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడున్నా, దేవా మాతో మీరు ఉండండి అయ్యా, మాతో పాటు రండి అయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి ప్రభా,
మీ ప్రసన్నత మాకు తోడుగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, దైవజనుడైన మోషే దగ్గరికి దేవుడు వచ్చి, మోషే నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తున్నాను, వీళ్ళని తీసుకొని నువ్వు బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. అయ్యా తీసుకొని వెళ్ళిపో అంటున్నావు, బాగానే ఉంది, ఇంతకీ మీ సన్నిధి మాతో వస్తుందా లేదా, మీరు మాతో వస్తున్నారా లేదా అంటాడు. దేవుడు అంటాడు, మోషే నేనొక్కనే నీతో రాట్లా, నేను రాకపోయినా నీకు అన్యాయం చేయలా, నేను నీకు తోడుగా 6 లక్షల మంది యోధులను, ఎవరిని ఎంతమందిని? యోధులంటే ఎవరు? సైనికులు. ఇప్పుడు నేనున్నా పాస్టర్ గారి పనికొచ్చే కానీ సైన్యానికి నేను పనికిరాను, ఎత్తు సరిపోదు. రాజు పరిస్థితి కూడా అంతే, అంతకంటే ఘోరం. ఆ పక్కన ప్రసాద్ ఉన్నాడు, అన్నిటికంటే ఘోరం, అసలు పనికిరాడు. ఒకవేళ ఆ మిలిటరీలో పనిచేయటానికి పనికొస్తే ఆ పురుషోత్తరం ఒక అన్న కిషోర్ గారు కూడా ఎత్తు, ఓకే మీరు పనికొస్తారేమో కానీ మేము పనికిరాం. అలాంటి వాళ్ళని 6 లక్షల మందిని ఇస్తానన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 6 లక్షల మందిని నీకు తోడుగా ఇస్తా, వీళ్ళని తీసుకొని వెళ్ళిపో అంటే మోషే ఏమంటాడో తెలుసా? ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే. అలాగని మనుషులను కోరుకోవద్దని కాదు, కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? మనుషులంటే ఆ గుంపులో మనం కూడా జారుతాం, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు అనుకునేరు కాక. మనుషుల బుద్ధి ఎట్లాంటిదో తెలుసా? పెట్టిన రోజేమో పెళ్లి పాట పాడతాడు, పెట్టని రోజేమో పెండాకూడు పాట పాడతాడు. పెట్టిన రోజేమో చూడండి, జెర్మియాను దేవుడు, జ్యోతక్క స్వయాన మరియమ్మ తల్లికి అక్క చెల్లెలు కూడా కాదు. ఏదన్నా తేడా వచ్చిందనుకోండి, వాళ్ళు సేవకులు అంట. చూడు చిన్న తేడా వస్తే చాలు, పెట్టినరోజు పెళ్లి పాటే, పెట్టని రోజు మాత్రం సాగు పాటే పాడతాడు మనిషి, ఏ మనిషి అయినా. అందుకని మంది బలాన్ని చూసి పొంగిపోవద్దు, కండబలాన్ని అండబలాన్ని చూసి పొంగిపోవద్దు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే బ్రతుకు కాలమంతా సంతోషంగా నువ్వు బ్రతుకుతావు. ఏ కీడు కలగకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా అంటాడు. అయ్యా వీళ్ళు రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు. నేను అనుకుంటా అప్పుడప్పుడు మోషే స్థానంలో కనుక మనం ఉంటే 6 లక్షల మంది నీకు తోడుగా ఇస్తానని అంటంతో మనం ఏమనే వాళ్ళమో తెలుసా? నువ్వు అక్కడో రాకపోతే వచ్చిన నష్టమే ఉందయ్యా, నువ్వు ఎక్కడే కూర్చో, సోఫా సెట్ వేస్తా, నువ్వు ఇక్కడే కూర్చో, నీ కుర్చీ వేస్తా, ఇక్కడ కూర్చో, వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతానని మందిని చూసి పొంగిపోతాం, ధనాన్ని చూసి పొంగిపోతాం, బలాన్ని చూసి పొంగిపోతాం. ఈరోజు ఉదయకాలం షార్ట్ మెసేజ్లో కూడా చెప్పాను, ఎప్పుడు ధనం, బలం, కులం, అందం వాటిని బట్టి పొంగిపోవద్దు. వాటిని ఏ దేవుడు మనకిచ్చాడో ఆ దేవుడే మన అతిశయమయుండునుగాక. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నా తట్టు చూడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక ఏ హాని నీకు కలగదు, ఏ కీడు నీకు కలగదు. ఒక మనిషికి దేవుడు తోడై ఉంటే ఏ కీడు కలగదా? ఒక మాట చెప్పండి అమ్మా, ఏదో ఒకటి చెప్పండి. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? నేను నీకు తోడై ఉన్నాను గనుక ఎవడునూ నీ మీదకు రాడు, ఏ హాని నీకు. అంటే దేవుడు తోడై ఉంటే, ఒక మనిషికి దేవుడు తోడై ఉంటే ఏ హాని కలగదు. ఈజ్ ఇట్ రైట్? క్లియర్? ఏం చెప్పాలో మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎబినేజర్ అన్న, దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే నేను నీకు తోడై ఉన్నాను గనుక ఏ కీడు నీకు రాదు అన్నాడు. అంటే దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే ఏ కీడు రాదా? మరి ఇదే నిజమైతే అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో పౌలు గారు లుస్త్రాలో ఉన్నప్పుడు అంతియొకియా నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి లుస్త్రా మొత్తానికి 3 కలిసి రాళ్లతో కొట్టి చచ్చాడు అనుకొని మున్సిపాలిటీ వాళ్ళు కుక్కను ఈడ్చుకొని వెళ్ళిపోయినట్లుగా పౌలుని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. చచ్చిపోయాడు అనుకున్నారు. అప్పుడే 3వ ఆకాశానికి వెళ్ళాడు పౌలు గారు.
అరికాలు నుంచి నడినెత్తి వరకు నిలువెత్తు గాయాలు, భయంకరమైన హాని జరిగింది. ఇక్కడ ఒక మాట అంటే 18వ అధ్యాయంలోనేమో ప్రభు పౌలుకు తోడుగా ఉన్నాడు, 14వ అధ్యాయంలో ఈడిసిపెట్టినట్టున్నాడండి. అంతే కదా? చెప్పాలి అంతే కదా? దైవజనమ, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏ కీడు రాకుండా దేవుడు కాపాడుతాడు, వాస్తవం. అట్ దట్ సేమ్ టైం కొన్ని కీడులు దేవుడు అనుమతిస్తాడు. ఆ కీడులు భరించటానికి కావలసిన శక్తి కూడా దేవుడు మనకిచ్చి ఆ కీడుల మధ్యలోనే దేవుడు మహిమపరచబడటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. షడ్రక మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోకుండా కాపాడాడా? అగ్నిగుండంలో పడినా ఏ కీడు కలగకుండా కాపాడాడా? కొంచెం గట్టిగా. సింహాల బోనులో పడిపోకుండా కాపాడాడా? సింహాల బోనులో పడినా దానియేలును కాపాడాడా? దైవజనమ, జలాలు నీ మీదకి వస్తాయి, అగ్ని లాంటి శ్రమలు నీ మీదకి వస్తాయి, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు అంటాడు కదా పౌలు గారు. జ్వాలలలో గుండా నువ్వు నడుచుకుంటా వెళ్తావు, నిన్ను కాల్చలేవవి. జలములలో గుండా నువ్వు వెళ్తావు, అవి నిన్ను చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఒకసారి ఆ మాట చదివితే బాగుంటుంది. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. యెషయా 43వ అధ్యాయం 2nd వర్స్. నాతో కలిసి చెప్పండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. చాలు చిన్న ఆ మాట చాలు. మళ్ళొకసారి 2వ వచనం నా తట్టు చూడండి ఇక్కడ ఒకసారి. అంటే జలాలు అంటే నిందలు, అవమానాలు. నిందలు రాకుండా దేవుడు కాపాడుతాడా? నిందల మధ్యలో కూడా కాపాడుతాడా? అది థ్యాంక్ యూ. ఇంకొకసారి ఈ మాట చూడండి. జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని లాంటి శ్రమలు నీకు ఎదురవుతాయి. శ్రమలు రాకుండా దేవుడు కాపాడడం. అగ్ని లాంటి శ్రమలు నీకు ఎదురవుతాయి, కానీ జ్వాలలు నిన్ను కాల్చకుండా ఆ అగ్ని లాంటి శ్రమల మధ్యలోనే సజీవ సాక్షిగా దేవుడు మనల్ని నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తోడై ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ కీడు కలగకుండా కాపాడుతాడు, నో డౌట్. కొన్నిసార్లు దేవుడే తన చిత్తానుసారంగా అనుమతించి ఆ కీడులో కూడా, ఎంత కీడు కూడా నీ కలగకుండా భవిష్యత్తులో ఆ కీడునే దేవుడు మేలుగా మారుస్తాడు. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో రేపు 2nd సెషన్లో పరిపూర్ణంగా చెప్తాను. నా వైపు చూడండి. మోషే ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనం హోరేబు పర్వతం దగ్గర. ఆ దర్శనంలో జరుగుతున్న ఒక దివ్యమైన సంగతి ఏంటంటే పొద. ఆ పొద దేనిలో ఉంది? లేకపోతే ఆ పొదలో ఏముంది? అగ్ని. సహజంగా ఆ పొదకు అగ్ని సెగ తగలటంతో ఏమంటారు? పొద అంటే ఎండిపోయిన స్థితిలో ఉంటుంది కదా. ఎండిపోయిన ఆకులకి అగ్ని సెగ తగలటంతో ఏమంటారు? స్పీడ్గా కాలుకుంటూ వెళ్ళిపోద్ది, క్షణాల్లో బూడిదైపోద్ది. అది పొద, ఎండిపోయిన మొండ్ల పొద. ఆ అగ్ని సెగ తగలటంతో కాలి బూడిదైపోవాలి. విచిత్రం ఏంటంటే ఆ పొద అగ్నితో నిండుకుంది, కానీ ఆ అగ్ని పొదను కాల్చట్ల. క్రైస్తవ సంఘం కూడా పొద లాంటిది. క్రైస్తవ సంఘం అనే పొదను అగ్నిలాంటి శ్రమల్లో పెడతాడు. ఆ శ్రమ నిన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తుందే, కానీ ఏ శ్రమ నిన్ను కాల్చి బూడిద చేయలేదు. గట్టిగా చెప్తాం ఆమేన్. శ్రమల మధ్యలోనే నువ్వు ఉంటావు, ఆపదల మధ్యలోనే నువ్వు ఉంటావు, అపాయాల మధ్యలోనే నువ్వు ఉంటావు, శోధనల మధ్యలోనే నువ్వు ఉంటావు, కష్టాలు వాటి మధ్యలోనే దేవుడు ఉంచుతాడు. అయితే ఏ కష్టము, ఏ శ్రమ నిన్ను నాశనం చేయటానికి వచ్చింది కాదు. ప్రతి శ్రమ నీ సంపూర్ణత కొరకే దేవుడు అనుమతించాడు. ఏదైనా కీడు జరిగిందనుకో, వచ్చి అయ్యయ్యో ఇంత కీడు జరిగిందా అని అంటంతో ఆ మాట విని వాళ్ళన్న మాట పట్టుకొని గడ్డం కింద చేయబెట్టుకొని చిన్నప్పటి నుంచి ఇంతేలే అయ్యా నా బతుకు అని అనొద్దు.
ఈ శ్రమ సంపూర్ణత కొరకే దేవుడు అనుమతించాడు. ఈ కీడు వెనుక ఒక మేలు దాచిపెట్టాడు. శ్రమలు వచ్చాయి నిజమే, అగ్ని లాంటి పరీక్షలు వచ్చాయి నిజమే, అయితే ఇవి ఏవి నన్ను కాల్చలేవు, బూడిద చేయలేవు. వీటి మధ్యలో కూడా సాక్షార్థంగా ప్రభు నన్ను నిలవబెడతాడు. ఆ ధైర్యంతో నువ్వు బ్రతుకుదువుగాక. మరలా అడుగుతాను, సింహాల బోన్లో దానియేలు పడ్డాడా లేదా? సింహాలు దానియేలుని ఏమైనా చేశాయా? చెప్పాలి. ఇప్పుడు అగ్ని 7 అంతలు చేశారు. ఎప్పుడు 7 అంతలు చేశారు? దేవుని కొరకు సాక్షిగా నిలవబడతామని ధైర్యంగా చెప్పక మునుపు ఒకంత అగ్ని, సావైన బ్రతుకైన దేవుని కొరకే అన్నప్పుడు అగ్ని ఆరిపోవాలా. 7 అంతలైంది. నువ్వు ఉండాలరా అట్లా. రైట్, చూడండి ఎన్ని అంతలైంది? 7 అంతలైంది. అంటే నేను అంట దేవుని కొరకు నిలవబడినప్పుడు అగ్ని ఆరిపోవాలా, 7 అంతలు అవ్వాలా? నిజమే, కొన్నిసార్లు నువ్వు దేవుని కొరకు నిలవబడినప్పుడే నీకు శ్రమలు అధికమవుతాయి, శోధనలు అధికమవుతాయి, ఆపదలు అధికమవుతాయి. నేను దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి, మందిరంలో ఏదో ఒక పనిముట్టుగా నేను కూడా, నా కుటుంబం కూడా ఉపయోగపడాలి అని అనుకుంటావే, అప్పుడే ఏదో ఒక రీతిగా సైతాను గాడు దాడి చేస్తాడు. కానీ ఒకటి గ్రహించు, ఎన్ని శ్రమలు వాడు అనుమతించినా అంతిమ విజయం నీదే. అంతిమ విజయం ఆయన పిల్లలైన మనదే. దీని గురించి భక్తుడైన ఇర్మియా గారితో ఒక మాట అంటాడు. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఎంత చక్కటి మాటో చూడండి. ఆ మాట పట్టుకోండి, జీవితకాలం అంతా ధైర్యంగా బ్రతకండి. 1వ అధ్యాయం 19వ వచనం నాతో కలిసి చెప్పండి. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. అంతే ఉంచుతున్నా. వారు నీతో యుద్ధం చేస్తారు అంటే యుద్ధాలు వస్తాయా రావా? శత్రువు యుద్ధానికి దిగుతాడా లేదా? ఆయుధాలు తీసుకొని మనతో పోరాడతాడా లేదా? వాడు యుద్ధం చేయకుండా మన మీదకి రాకుండా దేవుడు ఆపడంట. యుద్ధాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కన్నీటి అనుభవాలు వస్తాయి. సాతాను రకరకాల సమస్యల ద్వారా నీతో యుద్ధం చేయటానికి అటు దిగుతాడు. కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నా. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించుటకు, నిన్ను గెలిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నేనేమీ చేయలేరు అంటాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. వారు నీతో యుద్ధం చేస్తారు, చిన్న చూపించు. వారు నీతో యుద్ధానికి దిగుతారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే ఎప్పుడు నీ బ్రతుకులో యుద్ధం వచ్చినా ఆ వాక్యం గుర్తుకు తెచ్చుకో. యుద్ధానికి దిగారు ప్రభా, వాళ్ళు యుద్ధానికి దిగారు అనేది ఎంత వాస్తవమో నీవు నాకు తోడై ఉన్నావు అనేది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు తోడై ఉన్న దేవుడు ఎట్లా? ఇప్పుడు జనాల్లాగా చాలా కాలం క్రితం పరమానంద ఈ శిష్యులు చెప్పాడంట, ఒరే మనం ప్రయాణమే వెళ్తున్నాం, ఈ బండిలో నుంచి ఏదైనా సామాను కింద పడిపోద్దేమో చూస్తూ ఉండండి రా అన్నాడంట. వాళ్ళు అన్నారంట, గురువుగారు మీరు చెప్పినట్టుగానే చూస్తానే ఉంటాం గురువుగారు అన్నారంట. ఆ ఎడ్ల బండి అట్లా వెళ్తుంది. ఈలోపు ఒక పాత్ర కింద పడింది. ఒకడు పెన్ను పేపర్ తీసుకొని పలానా చెట్టు దగ్గర పలానా పాత్ర పలానా చోట పడింది. చూసావురా? చూసా. ఇంకొంచెం ముందుకెళ్ళింది, అక్కడ ఇంకొక పాత్ర పడింది. ఇంకొక నోట్బుక్ తీసుకొని ఇది నేను చెప్తా గురువుగారు కాకని చెప్పి వాడు నోట్బుక్ మీద రాసుకొని పలానా స్థలంలో పలానా గుంట దగ్గర పలానా తూ దగ్గర పలాంద పడింది రాసుకున్నారు. చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత పరమానంద గారు బండి ఆపి ఏదో మొత్తానికి దిగి ఈ బండి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక్క సామాను కనపట్ల. రే ఏమైందిరా? గురువుగారు పలాందేమో అక్కడ పడింది గురువుగారు, ఇంకొకటేమో ఇక్కడ పడింది గురు. అరే మిమ్మల్ని చూస్తా ఉండమన్నా కదరా అంటే, మరి చూడబట్టే కదా సార్ తెలిసిందే. ఈ బ్యాచ్ కదా ఆయన. నీ ఇంట్లో ఏదైనా జరుగుతూ ఉండి చూస్తా తమాషాగా ఉండి ఊరక పక్కన ఏమంటారు, పని చేయని వ్యక్తిగా ఆయన ప్రక్కన ఉండేవాడు కాదు.
నీ ప్రక్కనున్నవాడు ఎవరు? నీ ప్రక్కన నిలవబడి నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను విడిపించే దేవుడు. ఎన్ని పోరాటాలు నీ బ్రతుకులో ఎదురైనా అంతిమంగా నీకు విజయాన్ని ప్రసాదించే విజయ ప్రదాత మనం ఆరాధించే దేవుడు. ఇర్మియాతో దేవుడు అంటాడు, భయపడకో, చిన్నవాడినని భయపడకో, వయసు లేదని భయపడకో, ప్రజలు నన్ను అంగీకరించని భయపడకో, నేను బాలున్నాయా, నా మాటలు ఎవరు వింటారు, భయపడకో, నువ్వు మాట్లాడుతూనే ఉండు. వాళ్ళు నీతో యుద్ధం చేయడానికి దిగుతారు, యుద్ధాలు వస్తాయి. నేను నీకు తోడై ఉన్నా నీకు విడిపించడానికి, నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీపైన విజయమును పొందలేరు. ప్రైజ్ ది లార్డ్. రోగం రాని అంతిమంగా నీవే గెలుస్తావు, అవమానాలు రాని అంతిమంగా నీవే గెలుస్తావు. రకరకాల సమస్యలు, పిల్లల ద్వారా, కుమార్తె ద్వారా, కూతురు ద్వారా, ఆర్థికంగా రకరకాల సమస్యలు ఎన్నొచ్చినా శత్రువు విజయం పొందుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఎట్ లాస్ట్ దేవుడు మనల్ని గెలిపిస్తాడు. దేవుని మాట పట్టుకున్నాడు. వారు ఎదురాడి దూషించారు. పౌలు సేవ ఇక్కడ జరగకూడదు, పౌలు సేవ ఇక్కడ జరగకూడదు, పౌలు సేవ ఇక్కడ జరగకూడదని అణగదొక్కుతున్నారు. వాస్తవంగా అనుకున్నారు ఫిలిప్పీ నుంచి పారిపోయి దెసలోనియాకు వచ్చాడు కదా, దెసలోనియ నుండి పారిపోయి బెరయాకు వచ్చాడు కదా, బెరయా నుండి పారిపోయి ఏథెన్స్కి వచ్చాడు కదా, ఏథెన్స్ నుండి ఇప్పుడు కొరింథీకి వచ్చాడు కదా, మనం ఇట్లా చేస్తే ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడో ఓ చోటకి వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. కానీ దేవుడు అంటాడు, వీళ్ళందరూ నిన్ను అణచాలనుకుంటున్నారు కదా, భయపడొద్దు. ఎక్కడే నువ్వు నిలవబడు, ఎక్కడే దేవుని వాక్యం ప్రకటించు, ఎక్కడ అణచాలనుకుంటున్నారో అక్కడే బహుమంది జనాన్ని నీ చేతులకు నేను అప్పగించబోతున్నాను. నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల మధ్యలోనే నిన్ను నిలవబెట్టి నా పని కొరకు నేను వాడుకుంటా. పౌల, భయపడకో, ఇక్కడి నుంచి నువ్వు పారిపోకు, మరో చోటుకు వెళ్తానని అనుకోకు, కలవరపడకుండా అణచాలని ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తుల మధ్యలోనే నా కొరకు నువ్వు నిలవబడు, నువ్వు పనిచేయి అని చెప్తే అద్భుతం తెలుసా, 1.5 సంవత్సరం పాటు కొరింథీ పట్టణంలోనే ఉండి సేవ చేసండి బహుమంది జనాంగాన్ని ప్రభు తట్టు త్రిప్పాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్తావు. దైవజనమా, చూడు, ఎప్పుడైనా నీ జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలోనైనా ఎక్కడైతే శత్రువులు ఎక్కువగా చేరి నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారో, వీడి సేవ పైకి రాకూడదు, వీళ్ళ పరిచర్య పైకి రాకూడదు, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదు, వీళ్ళు ఆర్థికంగా ఎదగకూడదని కొంతమంది వ్యక్తులు నీకు శత్రువులుగా మారి ఎక్కడైతే ప్రజలు నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారో అక్కడే దేవుడు చెలరేగి నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. అక్కడే ఈ దేవుడు ఎవరో తెలుసా? శత్రువు ఎదుటే నీకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఏమి సిద్ధపరుస్తాడు చెప్పండి? దేవుని కార్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఒకసారి చూడండి. శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధపరచడం అంటే, ఇప్పుడు మన అనుకోండి, అర్థం అవటానికి చెప్తాను. కారపు మెతుకులు తింటున్నాం. ఈ కారపు మెతుకులు తింటున్న మనల్ని చూసి వాడు ఎగతాళి చేస్తున్నాడు, గేలు చేస్తున్నాడు. దేవుడు అంటే దేవుడు, వీళ్ళ బతుకులు చూడు, కారపు మెతుకులు తినే బతుకులని ఎగతాళి చేస్తున్నాడు. సహజంగా ఇది రేపు ఫస్ట్ సెషన్లో చెప్తా. సహజంగా మనకి ఎన్ని బాధలు వచ్చినా భరిస్తాం, కానీ సామెత ఒకటి ఉంది కదా, భర్త కొట్టినందుకు కాదంట, తోడికోళ్ళ తొంగి చూసినందుకు వచ్చిందంటారు. చూసారా? క్రైస్తవ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా మనం బాధపడవండి, కానీ చుట్టూత ప్రజలు అనుకునే మాటలు, మీ అబ్బాయికి అట్ట జరిగిందంటగా, మీ ఆయనకి ఎట్లా, ఈ మాటలు ఉంటాయి చూసారా? ఆ మాటలు కృంగిపోయేటట్టు చేస్తాం. ఎంత శ్రమనైనా భరించగలుగుతాం, కానీ ఈ మాటలు తట్టుకోలేనట్లుగా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కారం మెతుకులు తిన్నాం అన్నాడు ఎగతాళి చేస్తూ ఉంటే మనుషులం కదా, ప్రభా నువ్వు రోషం కలిగిన దేవుడు కదయ్యా, ఆడు లేకుండా చేయొచ్చు కదా ప్రభా, నువ్వు ఎంత రోషం కలిగిన దేవుడువో, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నావు కదా. చిన్న మహిమట్ట ఒకటి చూపించి అగ్ని దిగునుగాక అంటే ఏలి అన్నప్పుడు దిగింది కదా అగ్ని,
ఒక చిన్నపాటు అగ్ని కురిపించవచ్చు కదా అన్నంటే, అగ్ని కురిపించగలడు, వాడి నాశనాన్ని చేయగలడు, కానీ దేవుడు అట్లా నాశనం చేయడు. ఎందుకో తెలుసా? ఈరోజు కారం మెతుకులు తిన్నా, రేపు వస్తుంది నాటుకోడి బిర్యానీ తింటాం. అది ఆడు చూడాల, కుమిలి కుమిలి సావాలాడు. ఎవడాడు చెప్పాలి. రేపు నాటుకోడి తింటావు, రేపు బిర్యానీ చేసుకుంటావు, రేపు ఇంట్లో నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసి నువ్వు సంతోషంగా బ్రతుకుతూ ఉంటావు. నీ ఆశీర్వాదం వాడు కళ్ళతో చూడాలిగా, వాడు అప్పుడు కుమిలి కుమిలి పోవాలి కదా. కొమలాలంటే వాడు బతకాలా పోవాలా ముందు? అందుకని నన్ను బతికిస్తాడు దేవుడు. ఇది అదే శత్రువు ఎదుట నాకు భోజనాన్ని సెలరేగినంతకాలం సెలరేగుతాడు. సెలరేగరా తర్వాత నీకు ఎక్కడ ముళ్ళు పెట్టాలో అక్కడ పెడతా, నా బిడ్డని ఎక్కడ నిలవబెట్టాలో అక్కడ నిలవబెడతా. వాడు ఆశీర్వాదం చూసి నువ్వు కుళ్ళుకుంటావురా. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. అయితే ఒక్క మాట, తస్మాత్ జాగ్రత్త. ఎవడైనా సెలరేగుతూ ఉంటే దులుపుకో, దూసుకొని పో అంటారు. నీకు సిగ్గు లేదా? ఎతనాభి నహి అయ్యాను. మరి నీకు ఎక్కువ లేదా? మనకు సిగ్గు ఎగ్గు నైజాంతా. మీరు ఏమైనా అనుకోండి, నేను వెళ్ళిపోతూనే ఉంటా. అలా దూసుకొని వెళ్ళిపోతే నమ్మండి, ఎక్కడ ప్రజలు నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారో అక్కడే దేవుడు చెలరేగి నీ పక్షాన్ని యుద్ధం చేసి అక్కడే అంతకంతకు నిన్ను వర్ధెలు చేయటం ప్రారంభిస్తాడు. అక్కడే అంతకంతకు వర్ధెలు చేయటం ప్రారంభిస్తాడు. పౌలా, నువ్వు భయపడొద్దు. ఎక్కడే నిలవబడంటే సంవత్సరంన్నర పాటు అక్కడే ఉన్నాడు. బహుజనాన్ని అపోస్తులైన పౌలు వారు ప్రభు తట్టు త్రిప్పాడు. మీరు ఎరుగుదురు, అపోస్తులైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. కొరింథీ సంఘానికి ఎన్ని పత్రికలు రాశాడు చెప్పండి? 2 పత్రికలు. ఏంటి చెప్పండి వాటి పేర్లు? చెప్పండి. 1 కొరింథీ, 2 కొరింథీ. చూడండి, రోమీలకు పత్రిక రాశాడు, కొరింథీలకు రాశాడు, గలతీలకి రాశాడు, కొలసీలకి రాశాడు, ఫిలిప్పీలకి రాశాడు, హెబ్రీలకి రాశాడు. ఈ పత్రికలన్నిటిలో 2 మార్లు రాయబడిన పత్రిక ఏది? 2 మార్లు రాయబడిన పత్రిక ఏది? రెండవది, ఎక్కువ పత్రికలు ఏ సంఘానికి రాశాడు? ఒరే, గలతీ పత్రిక ఎంతమ్మా? 6 అధ్యాయాలు కథం. కొలసి, ఫిలిప్పి 4 అధ్యాయాలతో క్లోజ్ అయిపోద్ది. హెబ్రీ 13తో క్లోజ్ అయిపోద్ది. కొరింథీలకు రాసిన పత్రిక వచ్చేసరికి 1 కొరింథీ 16 అధ్యాయాలు ఏమో, 2వ కొరింథీ కదా. అంటే ఆల్మోస్ట్ ఈ ఒక్క సంఘానికి 30 అధ్యాయాలు, 1 కాదు 2 కాదు. ఎన్ని? ఎందుకు 30 అధ్యాయాలు రాశాడో తెలుసా? ఆ సంఘం అంత పెద్దది. వాళ్ళు అణచాలనుకున్నా అణచలేకపోయారు. ఎక్కడ అణచాలనుకున్నారో అక్కడే అంతకంతకు సంఘం వర్ధిల్లటం ప్రారంభించింది. పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ సంఘంతో అంటాడు, చూడండి అక్కడ. ముగింపు ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కొరింథీలకు రాసిన 6వ అధ్యాయం అనుకుంటా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు అందరూ చూడాలి. నాతో కలిసి అందరూ చెప్పండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? ఎక్కడి నుంచి పెద్దగా, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితలము గలవారైనను, పురుష సంయోగులైనను, నెక్స్ట్ దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకొని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎట్టివారు? పైన 10వ వచనం 10వ వచనం 9వ వచనంలో కొన్ని డిగ్రీలు ఉన్నాయి చూసారా? ప్రపంచంలో ఉన్న సకల విధాలైన పాపాలు ఈ ఒక కొరింథీ పట్టణంలోనే ఉన్నాయి. ఇక వాటి పేర్లు మళ్ళీ చదవటం ఎందుకు? సకల విధాలైన పాపాలు ఈ ఒక్క కొరింథీ పట్టణంలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తాగుబోతులు ఉంటారు, ఇంకొన్ని ప్రాంతాల్లో తిరుగుబోతులు ఉంటారు,
ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంకొన్ని ఇట్లా ఒక్కొక్క అవలక్షం కలిగిన వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారు. కానీ కొరింథీ పట్టణానికి వచ్చిన సంగతి ఏంటంటే సకల విధాలైన అవలక్షణాలు కలిగిన వాళ్ళు. ఒకవైపు ఏమో ఇక్కడ సువార్త ప్రకటించకూడదు, ఇంకొక వైపు ఏమో ప్రజలు అంత చెడ్డ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. పౌలా ఇక్కడ నువ్వు సేవ చేయలేవు అన్నట్లుగా పరిస్థితిలో, కానీ అక్కడే నిలబడి, తమ్ముడు ఆ వాక్యం చూయించు 11వ వచనం. అక్కడే నిలబడి సేవ చేశాడు. సేవ చేయటాన్ని బట్టి ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసునామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. పౌలు ప్రయాసం వ్యర్థమైపోయిందా? పౌలు కష్టం వ్యర్థమైపోయిందా? అణచాలనుకున్న వాళ్ళు అణిచారా? ఆ అణచాలనుకున్న వ్యక్తుల మధ్యలోనే దేవుడు ఆశీర్వదించాడా? ఒకప్పుడు మీరు అలా ఉంటిరి, ఇప్పుడైతే యేసు రక్తము చేత మీరు కడగబడ్డారు, ఆయన నామాన్ని బట్టి కడగబడ్డారు, ఆయన ఆత్మ చేత కడగబడి ఇప్పుడు మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు అని మాట్లాడతాడు. కొరింథీ పట్టణంలో దేవుడు ఏ కార్యం చేశాడు నమ్మండి, భారతదేశంలో కూడా దేవుడు అదే కార్యం యేసు నామం పేరిట తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమెన్. మరోసారి గట్టిగా ఆమెన్. అయ్యో ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, పోలీస్ స్టేషన్లో వేస్తున్నారండి, రాజకీయ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఈ దేవుడు ఎవరో తెలుసా? శత్రువు బలంగా పనిచేస్తున్న చోటే చెలరేగి తన ప్రజల పక్షాన యుద్ధం చేసేవాడు. వాళ్ళు అణచాలనుకునే కొద్దీ క్రైస్తవ్యాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా దేవుని కార్యాలు ఆగవు. మీరు ఎరుగుదురు కదా, ఆయన కార్యము చేయగా త్రెప్పగలిగిన వాడు ఎవరు? ఆయన తలుపులు తెరవగా ఎవ్వడు దాన్ని మూయలేడు. మన దేశంలో ఆ కార్యం జరిగిస్తాడు, నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. అయితే ఒకటి, అణచాలనే వ్యక్తులు నీ దగ్గరికి రాకుండా మాత్రం దేవుడు ఆపడం. ఎల్రా అబ్బాయి ఎల్లు అణచాలని ప్రయత్నం చేసి తర్వాత నువ్వు అణిగిపోతావు. నీ కళ్ళ ఎదుట నా బిడ్డని నేను లేవనెత్తుతా. బైబిల్లో ఒక మాట రాసింది, నాతో కలిసి మాట చెప్పండి. గడ్డిలో, పెద్దగా గడ్డిలో. సరే, రెఫరెన్స్ అడుగుతున్నారు, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. 44:3 యెషయా గ్రంథం, ఐజయా 44th చాప్టర్ 3rd and 4th verse. రైట్, నెక్స్ట్ వర్స్, 4th verse. నాతో కలిసి చెప్పండి. నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఎక్కడ? గడ్డిలో. సహజంగా గడ్డిలో ఏదైనా విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తదు. గడ్డి ఏం చేస్తుంది? చెప్పాలి. గడ్డి ఏం చేస్తుంది? ఆ విత్తనాన్ని అణిచేస్తుంది. గడ్డిలో సాధ్యమైనంత వరకు ఏ విత్తనం మొలకెత్తదు. గడ్డిలో మొలకెత్తి మహావృక్షంగా మారగలిగే ఒకే ఒక్క విత్తనం, ఒకే ఒక్క చెట్టు నిరవంజి చెట్టు. ఆమేన్. దైవజనమా, దేవుడు తన ప్రజలను దేనితో పోలుస్తున్నాడో తెలుసా? నిరవంజి విత్తనంతో పోలుస్తున్నాడు, నిరవంజి చెట్టుతో పోలుస్తున్నాడు. నిరవంజి విత్తనంలాగా పిలువబడుతున్న మన బ్రతుకులో గడ్డి లాంటి మనుషులు చేరతారు. నా వైపు చూడండి. గడ్డి లాంటి మనుషులు చేరతారు. నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారు, నీ పిల్లను అణచాలని ప్రయత్నం చేస్తారు, నీ కుటుంబాన్ని అణచాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు దేవుడు వాళ్ళని చేయనిస్తాడు. వాళ్ళ ప్రయత్నాల మధ్యలో నిన్నేం చేస్తాడో తెలుసా? నిరవంజి మొక్క మొలకెత్తినట్లు మనం మొలకెత్తడానికి దేవుడు కృప చూపిస్తాడు. అది మొలకెత్తి మొక్కై చెట్టై అది మహావృక్షంగా మార్చబడినట్లుగా అణచాలనే వ్యక్తుల మధ్యలోనే దేవుడు అంతకంతకు నేను వర్ధిల్లు చేయునుగాక. చెప్దాం ఆమేన్. ఎప్పుడు సైతానుగాడు ఒకవేళ నీతో అంటాడు, చూడు ఇలాంటి గడ్డి లాంటి పరిస్థితులు తీసుకొచ్చి నేను అణిచేస్తున్నా అని అన్నాడు అనుకోండి, వెంటనే నువ్వు సైతానుగాడితో అనాలి, సైతానా నేను ఎవరినో తెలుసా? రబ్బర్ బంతి లాంటి వాడిని. ఆమేన్.
అని చెప్పుకోండి. సైతానా నేను ఎవరినో తెలుసా? చెప్పరా తల్లి? రబ్బర్ బంతి లాంటి దాన్ని. రబ్బర్ బంతిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎంత బలంగా నేలకు కొడతావో అంత పైకి దూసుకుని వెళ్ళేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఎవరో తెలుసా? కొట్టడానికి అనుమతిస్తాడు బంతి నేలకే. ఎందుకు? బంతి పగలటానికి కాదు. శత్రువు ఎంత బలంగా కొడతాడో అంత రివ్వును దూసుకుని వెళ్ళే దినాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. అసలు బైబిల్లో ఎక్కడైనా చూడండి, భక్తులను అణిచే గడ్డి లాంటి వ్యక్తులు ఎక్కువయ్యారు. కొన్నిసార్లు నీ బంధువులే గడ్డి లాంటి వాళ్ళని నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారు. నీ స్నేహితులని పిలువబడిన వారే గడ్డి లాంటి వాళ్ళ నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారు. భయపడకో, వాళ్ళ మధ్యలోనే నిర్రవంజి మొక్క ఎదిగినట్లుగా నీవు, నీ సంఘం, నీ పిల్లలు ఎదగటానికి దేవుడు కృప చూపించునుగాక. నేనంట, యోసేపును అణచడానికి అన్నలే గడ్డి లాంటి వాళ్ళు కాలేదా? నీకు అవుతారు. దావీదును అణచడానికి సౌలు గడ్డి లాంటి వాడు కాలేదా? ఏం జరిగింది? అణచాలనుకున్న రాజు అణచబడ్డాడు. అణచబడిన దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. చెప్దాం ఆమేన్. మరలా అంట, దానియేలు వర్ధిల్లకుండా గడ్డి లాంటి వ్యక్తులు చుట్టూతో చేరలేదా? అరే అక్కడ దాకా ఎందుకండి? యేసయ్య పేరు వినబడకూడదు, యేసయ్య జీవం భూమి మీద తుడిచిపెట్టబడాలని యేసయ్యను చంపిందందుకు, యేసయ్యను సమాధి చేసిందందుకు. యేసయ్యను సమాధి చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ భాష చెప్తా, పేడ వదిలిపోయింది, గురువు గారినే చంపాం. ఇంకెక్కడ? క్రైస్తవ్యం ఎంతటితో భూస్థాపితం అయిపోతుంది. ఎందుకు? సామెత ఒకటి ఉంది, కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. సైతాన్ గారు కొట్టడం ఎవరిని కొట్టాడు? పౌలు గారిని కొట్టల, యాకోబుని కొట్టల, ఆంద్రియాని కొట్టల, తోమా గారిని కొట్టల. కొట్టడం ఎవరి మీద కొట్టాడు అంటే కాపరి మీదే కొట్టాడు. యేసయ్యను గనక కొడితే ఇక అయిపోయింది, క్రైస్తవ్యం సమాధి చేయబడుతుందని వాళ్ళు అనుకున్నారు. సమాధి చేశారు. 3 రోజులు వాళ్ళు పండగ చేసుకున్నారు. మొన్న విన్నాం కదా, దేవుని మౌనం వెనుక ఒక మర్మం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఒక మర్మం, ఒక గొప్ప మర్మం ఉంటుంది. రైట్. 3 దినాలు సైతాన్ గారు పండగ చేసుకున్నాడు. టపాకాసులు పేల్చుకోండి ఏంటయ్యి పేల్చుకున్నాడు. ఆడికి పండగే. శత్రువు కూడా విజయం ఇస్తాడు. బైబిల్లో రాసి ఉంటుంది, కొద్ది కాలమే వాడికి విజయం, తరతరాలు ఆయన పిల్లలే విజయాన్ని పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, ఎప్పుడైతే యేసయ్య ఆదివారం తెల్లవారుతూ ఉండగా సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచాడో, యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. సమాధి చేయబడక మునుపు ఇశ్రాయేలు దేశాన్ని ఆకర్షించుకున్నాడు. ఆయన సమాధి చేయబడిన తర్వాత ఒక్క ఇశ్రాయేలు దేశాన్నే కాదు, ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఉంటే 200 దేశాల ప్రజలను ప్రభు తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఎంత అనచాలనుకుంటే అంత చెప్పాలి అంత ప్రభంజనమై ప్రపంచ దేశాలకు విస్తరించాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నామం ప్రపంచ దేశాలకు విస్తరించిందా, ఇశ్రాయేలు దేశానికే పరిమితమైందా? నమ్ము. యేసయ్య జీవితంలో ఏది జరిగిందో ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మన జీవితాల్లో కూడా అదే దేవుడు జరిగిస్తాడు. అణచాలని వ్యక్తులు, శక్తులు చేరతారు, వాళ్ళ మధ్యలోనే నిర్వంజి మొక్కలాగా దేవుడిని ఎదిగింప చెయ్యునుగాక. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ మాట మనందరి జీవితాల్లో స్థిరపరచునుగాక.